హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే. మేము చికెన్ మటన్ అలాంటివి ఏం తినమండి, ఓన్లీ వెజిటేరియన్. నేను ఈరోజు అయితే సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలనేది వివరిస్తాను. కావాల్సిన పదార్థాలు: సేమియా 1 గ్లాసు, సేమియా, జీడిపప్పు, 2 చిన్న సైజు పచ్చిమిర్చి, 1 క్యారెట్, 1 టమోటా, 2 ఉల్లిపాయ ముక్కలు, 2 స్పూన్స్ నెయ్యి. తయారు చేసే విధానం పెంచుతున్నాను ఫ్రెండ్స్. సేమియా దాంట్లో కొంచెం నెయ్యి యూజ్ చేస్తాను. నేను నెయ్యితోనే చేస్తా సేమియా ఉప్మా. ఇది బాగా వేగిన తర్వాత లైట్గా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా హీట్ చేసుకోవాలి. అట్టే పచ్చిపిచ్చిగా వేస్తే ఏం టేస్ట్ ఉండదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసి దింపేయాలి. ఉప్మా రవ్వ వచ్చేసి ఇక్కడ పక్కన పెట్టేసుకోవాలి. సేమియా ఇంకా చేయవలసిన విధానమే: కడాయి పెట్టేసుకొని అందులోకి నేను 1 స్పూన్ నెయ్యి వేశాను. అది కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేశాను. దీనికి ఎక్కువ ఆయిల్ వేయకూడదు ఫ్రెండ్స్, లైట్గా వేసుకోవాలి. సేమియా ఉప్మా ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల సరిగ్గా రాదు. 1 స్పూన్ అట్లా నేనైతే నెయ్యి యూజ్ చేస్తాను, మా పాప తింటుంది అనేసి. జీలకర్ర కాస్త వేడిగా అయిన తర్వాత జీడిపప్పు వేసి ఇలా లైట్గా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. అవి వేగిన తర్వాత జీడిపప్పు ఇంకా 1 బై 1 అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. కావాలంటే మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేను జస్ట్ ఓన్లీ క్యారెట్ మాత్రమే వేశాను. ఇంకా టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ వేసి జస్ట్ ఇట్లా ఫ్రై అవ్వాలి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఎక్కువ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాను మా పాప కోసము. మా బాబాకి బాగా జీడిపప్పు అంటే చాలా ఇష్టం, అందుకే సేమియాలో ఉప్మాలో ఎక్కువ జీడిపప్పు యూజ్ చేస్తాను నేను. ఒక 5 మినిట్స్ ఇది బాయిల్ అవ్వాలి, మూత పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇట్లా బాయిల్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా టమోటా ఇట్లా అంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనకి ఇది బాగా కుక్ అయినట్టు. ఇంకా దీంట్లోకి వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ గ్లాసు యూజ్ చేశాను. 1 గ్లాసు సేమియాకి, మామూలుగా మనం సేమియా అంటే 1 గ్లాసుకి 2 గ్లాసులు అట్లా వేసుకుంటాం కదా, దీనికి ఎక్కువ అవసరం ఉండదు. 1.5 గ్లాస్ చాలు. మరి ఎక్కువ వేసేస్తే వాటర్ ఎక్కువైపోయి అంత వాటరీగా ఉంటుంది. నేనైతే డ్రైగా చేయాలనుకుంటాను కాబట్టి 1 గ్లాసు సేమియాకి 1.5 గ్లాసు వేసేసేయాలి వాటరు. తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంక ఇది బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ అంతా బాయిల్ అయినప్పుడు మరి సేమియా వేస్తాను. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. చూడండి ఫ్రెండ్స్, మా పాప ఎప్పుడెప్పుడు ఉప్మా అయితే తిందామా అని వెయిట్ చేస్తుంది. నిద్ర లేచింది, పాలు తాగింది, ఇంకా వంట చేస్తుంటే నా వెనకాలే కూర్చొని నన్ను చూస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నాన్న, చిన్నోడు హాయ్ అను. ఇలా బాయిల్ అవుతున్న సమయంలో సేమియా వేయాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడకబెట్టేయాలి. చూడండి, మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలా 2 మినిట్స్కి ఒకసారి దీన్ని కలబెట్టాలి. మరి అట్లే ఉంటే అడుగు అంటేసి కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. వన్ మినిట్కి ఒకసారి ఇలా కలబెడుతూ ఉండాలి. మా పాపకు చాలా ఇష్టము ఇది, అందుకే ఎక్కువ వెజిటేబుల్స్ వేసి చేస్తాను ఉప్మా, సేమియా ఉప్మా.
చూడండి వాటర్ మొత్తం డ్రై అయిపోయింది, సేమియా మాత్రమే ఉంది. ఇలా డ్రైగా ఉంటుంది చూడండి. ఇంకా ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేసినామంటే ఇంకా డ్రై అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వాటరీగా ఉంటే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇదైతే బాగా ఉంటుంది. ఇంకా ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వాటర్ కూడా డ్రై అయిపోయాయి. చూడండి ఎలా ఉందో, పొడి పొడిగా రైస్ లాగా ఉంటుంది. మనం చేతితో పట్టుకున్నా కూడా చేతికి అతుక్కోదు. ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకూడదు ఇందులో, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తే మొత్తం కడుచుకునేసి అంతా సేమియా విడివిడిగా ఉండదు. చూడండి ఇంకా ఇలా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కంప్లీట్ అయింది. ఇలా చేస్తాను నేనైతే సేమియా ఉప్మా. మీకు కూడా నచ్చింటే ప్లీజ్ లైక్, మా ఛానల్ సబ్స్క్రైబ్స్ అండ్ షేర్. థ్యాంక్ యూ.